వెనుపోటు దినోత్సవానికి వచ్చి వెళ్ళిపోతున్నాం ఏంటి, తిరిగి వెళ్ళిపోతున్నాం కారణం ఏంటి? వెనుపోటు పొడిచిన వాళ్ళే పార్టీలో కనపడుతున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. అంటే వెనుపోటు అంటే ఎవరు? నేనైతే చెప్పేది ఏంటంటే వంశీ గారికి దుట్టా రాజచంద్ర గారికి ఎక్కడా తగు లేదు. తగు పెట్టింది శివభరత్ రెడ్డి. శివభరత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నాడు. దుట్టా రాజచంద్ర గారిని పార్టీకి దూరం చేశారు. నేను ఇది భరించలేక వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన వచ్చాడని వెళ్ళిపోవటమేనా? ఆయన కూడా మీ పార్టీయేగా. దుట్టా రామచంద్ర గారే మా పార్టీ, మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చింది ఆయన. ఈయన రాలా, ఈయన కడప, ఆయన ఎక్కడికైనా సంబంధం లేదు. అంటే మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు అతనేం ఎవరినే బలకరించాల, ఎవరినే పట్టించుకోవాల. ఇప్పుడు ఈ దినోత్సవానికి సడన్గా అంత శాఖ పురుషుడు అయితే దుట్టా రామచంద్ర గారికి వంశీ గారికి తగ్గు పెట్టాడు కాబట్టి ఇద్దరిని కలపమని ఈయన కాళ్ళకి మొక్కుతాం. తగ్గు పెట్టింది ఈయన వల్లనే తగ్గు, వీళ్ళిద్దరికి వేరే తగ్గు లేదు. అంటే ఆయన కూడా అదే పార్టీ కాబట్టి దుట్టా రామచంద్ర గారు కూడా అదే పార్టీగా. ఎందుకని తీసుకురాట్లా అల్లుడు గారు? ఎందుకని తేలేకపోతున్నాడు? అంటే వంశీ గారు మళ్ళీ ఎన్నికల ప్రచారం టైంలో ఆయన కూడా ఉన్నాడు కదా, శివభరత్ రెడ్డి కూడా ఉన్నాడుగా. శివభరత్ రెడ్డి ఉన్నాడా లేదా అనే పాయింట్ మీద నేను మాట్లాడా. డాక్టర్ గారిని తీసుకొస్తానని ఆ రోజు వచ్చాడు వంశీ గారి దగ్గరికి. ఎందుకు తీసుకురాలా? మరి ఈ సంవత్సరంలో ఎవరికన్నా కనపడ్డా? కనపడలా. ఏంటి దీని వల్ల ఉపయోగం? 10 ఓట్లు పడతాయా? మాకు దేవుడైనడు దుట్టా రామచంద్ర గారు కూడా వంశీ గారితో కలిపితే మాకు మంచిది, ఓట్లు పడతాయి, మాకు న్యాయం జరిగినట్టు అయింది. కాబట్టి ఇతని వల్ల అన్యాయమే పార్టీకి జరిగింది తప్ప న్యాయం జరగదు. కాబట్టి నేను ఈ అన్యాయ గణమాలు ఉండలేను కాబట్టి వెళ్ళిపోతున్నాను నేను కూడా. ఓకే. అంటే జంక్షన్ నుంచి నీతో పాటు వచ్చిన కార్యకర్తలు మొత్తం కూడా నేను ఎవరినే రమ్మను, నేను కూడా పార్టీలోనే ఉంటా. కానీ అతను వస్తే ప్రయాణం చేయను. పార్టీని కాదన్నావు, జగన్మోహన్ రెడ్డి కోసం ఉంటా, వంశీ గారి కోసం. అతను వస్తే అతనితో ప్రయాణం చేసే ప్రసక్తి లేదు. ఒక అడుగు కూడా చేయలే. దుట్టా రామచంద్ర గారితోనే కలిసి పనిచేసాం. భరతరెడ్డి గారితో పనిచేయటం ఏంటి? అతను ఎవరు అసలుకి? ఇక చదువు పెట్టి ఇతను డాక్టర్ గారిని పక్కన పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇతనితో ప్రయాణం చేయడం ఇష్టం లేక నేను పక్కన పార్టీలోనే కొనసాగుతాను. ఓకే.